రైతులు డ్రామాలు వేస్తున్నారు, నాటకాలు వేస్తున్నారు, లేకపోతే క్రీడలు ఆడుతున్నారు, పక్కన అట్టబెట్టండి. రైతులు తిట్టుకోవడం, నేను చెప్తా, రైతులు తిట్టుకోవడం కాదు, రైతులు చాలా బాగా పొగుడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే తిడితే కేసులు పెడుతున్నారని నిన్నెవరో ఒక వినుకొండ దగ్గర ఆయన ఎవరో నాగేశ్వరరావు యాదవ్ ఆయన మీద కేసు పెట్టారు. ఆయన ఏం చెప్పారు, ఇలాగే మైక్ ఎవరో మీ బొట్టులు వచ్చి మైక్ పెడితే బ్రహ్మాండంగా ఉందండి ఈ ప్రభుత్వం, అద్భుతంగా ఉంది సార్. అమ్మఒడి పడిపోవడం ఏంటండి, మాకు 5 రూపాయలు ఉంటే 5 పడిపోయింది అన్నాడు. ఎప్పుడు పడింది, అందరూ పడలేదంటున్నారు. మాకు పడిపోయింది సార్. మరి ఫ్రీ బస్సు మాకు రోజు ఫ్రీ బస్సు వెళ్ళిపోతుందండి, రోజు వెళ్ళిపోతుంది ఫ్రీ బస్సులో. మా మిరపకాయలు కోసేవాళ్ళు కూడా ఫ్రీ బస్సు వెళ్ళిపోతున్నారండి, వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రీ బస్సు తీసుకొస్తున్నారండి. ఏమైనా మిరపకాయలు ఇద్దరు బాగుంది, బ్రహ్మాండంగా ఉందండి, 42,000 అమ్మానండి నేను కింటా అని మనం చెప్పాడు. అంటే విమర్శిస్తుంటే కేసులు పెడుతున్నారని గ్యాస్ కొట్టడం మొదలెట్టారు. అద్భుతమైన ప్రభుత్వం ఇది, అమోఘమైన ప్రభుత్వం ఇది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఏమైనా 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేదంటే ఆయనకు ఇప్పటికే 75 లేదండి. చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువ కాలం బతుకుతారండి. మొన్న చెప్పారు కదా మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏదో కొత్తగా మెడిసిన్స్ వస్తున్నాయని, దానివల్ల ఆయన జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉంటాడనేటువంటి ఒక ఎకిలిగా మాట్లాడేటటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. ఏ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయటంలో విఫలమైపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైతులు గాని, విద్యార్థులు గాని, పామరులు గాని తిట్టని వాడంటూ లేదు. తిట్టడంలో కొత్త పద్ధతుల్లో తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారనే విషయాన్ని గమనించండి. తిట్టిన ప్రతివాడిని తీసుకెళ్లడం, బొక్కలేయటం, బెదిరించడం ఇలా చేస్తున్నారు. వినుకొండలో ఇదే సంఘటన జరిగింది. ఈ సంఘటనకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు వెళ్లారు, ఆయన బెదిరించుకు తీసుకొచ్చారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దొంగచాటుకి వెళ్ళి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏముంది, నాకు అర్థం కాలేదు. ఆయనే అన్నాడు, ఎవరు స్పీకర్ గారు, ఆయన పేరేంటి, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, ప్రతిపక్షం దొంగ సంతకాలు పెడుతుందని. మరి ప్రతిపక్షం అది ఈ మన దొంగ ప్రతిపక్షం అన్నాడు ఎందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనాలిగా, ప్రతిపక్షం అన్నాడు. ప్రతిపక్షం అది ఈమను ఏదో మాట్లాడుతుంటే ఆయనకి అదిగా స్వామి, అసలు ఆ చింతకాయలు అయ్యన్న పోతుడైనా ఆయన స్పీకరే కానీ నోటికి అదుపు ఉందా, ఏం మాట్లాడతారో తెలుసా నీకు, ఇంతకుముందు ఏం మాట్లాడు చూశారా? అలా బ్రహ్మాండంగా మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టొచ్చు అనేటువంటి ఉద్దేశంతో, అయ్యా మా తిడుదురు మమ్మల్ని పిలవండి, మేము వస్తాము, మాకు ప్రత్యేక ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంట ఆయన. ఇవ్వకుండా మీరు రండి మేము తిడతాం అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీరు చూశారుగా, అచ్చెన్నాయుడు గారు అన్నారు, నేను ఇక్కడే ఉండాలి, ఇలాగే మీరు అక్కడే కూర్చోవాలి, ఆయన రావాలి. ఇదే శాసనసభలో ఆయన పక్కన త్రిపుల్ గారు అక్కడ కూర్చోవాలంట, ఈయన ఇక్కడ ఉండాలంట, ఇద్దరు పర్సనాలిటీస్ పెద్దవి కదా, ఆయన రావాలంటే కుమ్ముతారా వస్తే, పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. శాసనసభని ఎందుకు ఆనందం అంటున్నా, మంచి నాటకాలు వేశారు, నేను చూశాను. ఆయన ఎవరైనా వినుకుండా ఆయన మంజులు ఆయనే ఎమ్మెల్యేల బాధల గురించి చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపించింది. త్రిపుల్ గారు వేశాడయ్యా ఎన్టీ రామారావు వేషం, ఆ గదపించుకుని అద్భుతంగా ఉంది, డైలాగులు సంతోషం. మళ్ళీ ఎవరు మన దుర్గేష్ గారు వేశాడు బాలచంద్రుడు, చాలా అద్భుతంగా ఉంది, సంతోషం. కానీ ఒక్కటి మిస్ అయిందయ్యా, ఒక్కటి మిస్ అయింది, ఆ ఒక్కటి ఏంటంటారా, చంద్రబాబు నాయుడు గారు ఒక పాత్ర ఇస్తే బాగుండేది. శకుని పాత్ర ఉంటదే, పితుహు అని శకుని పాత్ర ఒకటి ఉంటుంది. అసలు మీరు ఊహించండి, మన త్రిపుల్ గారు దుర్యోధనుడి పాత్రకి ఎంత చక్కగా ఫిట్ అయ్యాడో, బాలచంద్రుడికి దుర్గేష్ ఎంత బ్రహ్మాండంగా ఫిట్ అయ్యాడో, శకుని పాత్ర వేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఫిట్ అయిపోయాడు. అసలు అనుమానమే లేదు. నేను కోపంతో చెప్పటంలా, శకుని పాత్ర అంత గొప్పగా ఉంటుంది భారతంలో కదా, అద్భుతంగా ఉంటుంది. అలాంటి శకుని పాత్ర ఒక చంద్రబాబు నాయుడు గారు వేసి ఉండేట్టయితే, అబ్బో ఇవాళ సందడిగా ఉండేది అనుకో, మమ్మల్ని తిట్టినందుకు ప్రతిఫలంగా ఉండేది.
సందు తిరిగినప్పుడల్లా మమ్మల్ని తిట్టేటటువంటి కార్యక్రమం చేసేవాడు శకునిగాక ఏమవుతాడు చెప్పండి స్వామి. అది నా అభిప్రాయం. ఓకే, జరిగాయి. శాసనసభలో ప్రతిపక్షం లేని సమావేశాలు, చాలా చప్పగా జరిగినటువంటి సమావేశాలు. ఎవ్వరు టీవీల్లో కూడా ఈ సమావేశాన్ని చూడాలని ఆసక్తి చూపనటువంటి సమావేశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ప్రధాన ప్రతిపక్షం హోదాని ఇవ్వనందుకు వెళ్ళమని చెప్పిన తర్వాత, పాల్గొమని చెప్పిన తర్వాత వారు ఈ శాసనసభ సమావేశాలు చాలా అడ్డగోలుగా, పరస్పరం డబ్బా కొట్టుకునే విధంగాను, కూటమిలో ఒకరినొకరు పొగుడుకునే కార్యక్రమాలు తప్ప రెండేది లేదు. శాసనసభకు ప్రతిపక్షం వస్తే మేము సరిగ్గా సమాధానాలు చెప్పలేము, చర్చలో పాల్గొలేము అనేటువంటి భయంతో ప్రధాన ప్రతిపక్షం రాకోకుండా, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాకోకుండా పోతారనేటువంటి ఉద్దేశంతో వ్యవహరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భం వలన టోటల్గా శాసనసభ సమావేశాలంటేనే ఆంధ్ర రాష్ట్రంలో లేదా దేశంలో అసలు చర్చ ఏం జరుగుతుంది, అడిగిన ప్రశ్నలకు ఏమి సమాధానం చెప్తారు, ఏ వాస్తవాలు బయటకు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో, ఉత్కంఠతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం టీవీలో లైవ్లు చూస్తారు. అసలు ఒక లైవ్ని చూసినటువంటి సందర్భమే ఈ శాసనసభకు లేకపోవటం చాలా దురదృష్టకరం. దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రతిపక్షం లేకపోవటం, ప్రతిపక్షాన్ని గుర్తించకపోవటం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకటే ఒంటెందు పోకల్లాగా పోతూ వచ్చారు. వారిని వారు పొగుడుకోవటం, కూటమిలో ఒకరినొకరు పూడుకునేటటువంటి కార్యక్రమాలు చేయటం తప్ప మరొకటేమీ కనిపించలేదు. ఇక ఇది ఇలా ఉంటే ఒకసారి కాస్త ఆ కౌన్సిల్ వైపు చూస్తే నాకు తెలిసి కౌన్సిల్ని పెద్దగా ఎవరు కూడా పట్టించుకోరు.